డిసెంబర్ 16వ నెలలో 36 గంటల పాటు ఒక కార్యక్రమం చేసినటువంటి ఘనత కొల్లి రమావతి గారని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఒక ఉక్కు మనిషిగా పనిచేసినటువంటి డాక్టర్ ధనాసి ఉషారాణి గారు, ఆమె ఏకైక ఒక మహిళా శక్తిగా ఈ కార్యక్రమాన్ని 10 రోజుల్లో, కేవలం 10 రోజుల్లోనే రూపొందించి ప్రణాళికలు చేసి ఎవరి సహాయ సహకారం లేకుండా సింగిల్ హ్యాండ్ తో ఈ కార్యక్రమాన్ని నేను చేస్తాను సార్ అని ముందుకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహణని ఇంత అద్భుతంగా చేసినటువంటి ధనాసి ఉషారాణి గారికి మా శ్రీ కళావేదిక తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆమె మా శ్రీ కళావేదిక రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. త్వరలోనే ఆమెని మరింత ఉన్నత స్థాయికి మా శ్రీ కళావేదికలో తీసుకువెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మా శ్రీ కళావేదిక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లోనూ కార్యవర్గాలు ఏర్పాటు చేసి కువైట్, దుబాయ్, మలేసియా, అమెరికా, సింగపూర్ తదితర దేశాల్లో కూడా మా శ్రీ కళావేదిక సభ్యులు పనిచేస్తూ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 20,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఏకైక సాహిత్య సంస్థగా మా శ్రీ కళావేదిక కొనసాగుతుంది. ప్రపంచంలో ఏ భాషలోనూ, ఏ సాహిత్యంలోనూ, ఏ సంస్కృతంలోనూ 48 గంటల పాటు ఇట్లా నాన్ స్టాప్ గా ఎక్కడా కూడా కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు. దేహం ఉన్నంత వరకు మా సాహిత్య దాహం చల్లారదని ఇదొక సాహితీ యజ్ఞంగా, ఇదొక సాహితీ క్రతువుగా కానీ వీళ్ళు ఎరగని సాహితీ ప్రయాణంలో ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా నిరంతరము సాహిత్యపు క్రతువు నెల కొనసాగిస్తున్నాము. లక్షలాది రూపాయలు వెచ్చించి ఒక పెళ్లి భోజనంలో విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒక కవిత్వపు పండుగలను నిర్వహిస్తూనే ఉన్నాము. 2025 డిసెంబర్ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మేము కార్యక్రమాలు చేయడానికి ప్రతి జిల్లాలో కూడా మమ్మల్ని షెడ్యూల్ అడుగుతుంటే టైం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఒకే నెలలో రెండేసి జిల్లాల్లో కార్యక్రమాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కవి సమ్మేళనం నిర్వహించేటువంటి సభ ప్రతి నెల ఎవరైనా